పరమాత్మ స్వరూపిణి అయినటువంటి మహాదేవి ఈ సృష్టికి మూల కారణ స్వరూపులై ఉన్నది. ఆ మహాతల్లి ప్రకృతి అనియు, పరమేశ్వరుడు పురుషుడు అనియు మనకు లలితా సహస్రనామం మరియు అనేకమైనటువంటి పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మితాం. దేవి మహాత్మ్యంలో ఇలా వర్ణిస్తారు. అలానే మహాతల్లి వేదాంత తత్వాల స్వరూపిణి, సాంఖ్యదర్శిని. మనందరికి కూడా ఆ మహామాయ అడ్డుగా ఉన్నందువలననే ఆ యొక్క పరమేశ్వరుని దర్శనం మనకు కలగటం లేదు. ఆ మహామాయ యొక్క తెరను మనం తొలగించుకోవాలంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యములను, వివేకములను మనం తప్పక అనుసరించినప్పుడు మాత్రమే ఆ మాయ అనేటువంటి తొలగిపోతుందని బ్రహ్మవేత్తల యొక్క అభిప్రాయం. ఉపనిషత్తులు కూడా అదే వాదాన్నే బలపరుస్తున్నాయన్నమాట. తప్పకుండా మనం ఆ దేవి యొక్క శరణాగతి పొందినప్పుడే ఆ యొక్క పరమేశ్వరుని యొక్క దర్శనం మనకు సులభంగా కలుగుతుంది. దేవి ఆరాధనలో అనేకమైన పరంపరలు ఉన్నాయి. అందులో చండీ పరంపర అని, ఆమెను దుర్గా, కాళీ, చండీ, చాముండి, మరియు శ్రీ విద్యా పరంపరలో దేవిని బాల, త్రిపుర సుందరి, లలిత, భువనేశ్వరి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, ఈ విధంగా అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. శ్రీచక్ర పూజా విధానంలో నవావరణం చాలా గొప్పది. ఈ యొక్క నవదుర్గాదేవిని నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని అలంకరించి అమ్మవారిని పూజిస్తారు. చండీ విద్యలో ముఖ్యంగా మనకు నవావరణ పూజ చాలా శ్రేష్టమైనది అన్నమాట. ఈ యొక్క పరాశక్తి భూమిలో ప్రకృతి స్వరూపిణి ఉన్నందువలన మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా భూదేవికి నమస్కరించి మనం కార్యక్రమంలో నిమగ్నం అవుతాం. ఉదాహరణకు నృత్య ప్రారంభంలో కానివ్వండి, నాటకంలో ప్రారంభంలో కానివ్వండి, లేక పురాణ పఠనంలో కానివ్వండి, మనం ఏదైనా పూజ ప్రారంభించాలన్నప్పుడు భూదేవిని మనం శుచిత్వంగా చేసుకొని తర్వాతనే మనం కార్యక్రమంలో ఆరంభిస్తాం. శాక్త సిద్ధాంతంలో దేవిని సంస్కృత భాషకు మూల స్వరూపిణి అని కూడా తెలియజేస్తారు. ఏకానేకాక్షరాకృతి అని లలితా త్రిశతిలో మనకు 23వ శ్లోకంలో దర్శనమిస్తుందన్నమాట. అంటే ఒకే అక్షరమే అనేక అక్షరాలుగా ప్రతిస్పందిస్తుంది అని అర్థం. అదే ఓంకారమని, అకార, ఉకార, మకారముల సంయోగం. సంస్కృత భాషలో ఈ 51 అక్షరాలు ఉన్నాయి. వాటిని మాతృకలు అని పిలుస్తాం. ఈ విధంగా మనలో ఏదైనా అక్షరాలు వ్యక్తమైనప్పుడు అది ఆలోచన తరంగములను కూడా మనం చెప్పుకోవాలి. అక్షరములు లేనిది ప్రపంచమే శూన్యం అనిపిస్తుంది. ఇంకా నదముల తల్లుల గురించి చెప్పినప్పుడు విశేషంగా గంగా తీరం, వారణాసి మరియు ప్రసిద్ధి చెందినటువంటి ప్రయాగ క్షేత్రాల్లో మనం త్రిపదగామినిగా ఉన్నటువంటి గంగా, యమున, సరస్వతి స్వరూపం. వేదవ్యాస మహర్షి ఈ ప్రయాగ క్షేత్రంలోనే మహాసరస్వతి తీర్థస్నానంలో అమ్మవారిని ప్రార్థించి భాగవతాన్ని ప్రారంభించాడు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, సురారులమ్మ కడుపారగ బుచ్చిన యమ్మ, తన్నులో తన్నును నమ్మిన యమ్మ వేల్పుటమ్మ, దయాంబు రాశి విగదమ్మ ఈశ్వరి అని పోతనామాతలు కూడా అమ్మను గురించి చాలా వర్ణిస్తారు. ఇంకా సంగీత సాహిత్యానికి వస్తే అమ్మవారిని సామగాన ప్రియ అని మనం ఎంతో నమ్రతగా పూజిస్తాం. ఈ సప్తస్వరాలు ఏవైతే ఉన్నాయో సరిగమ పదనిసలు, అవి మన దేహంలోని సప్త చక్రాలకు సామూప్యం అన్నమాట.
మన శరీరంలో ఉన్నటువంటి సప్త చక్రాలు కుండలిని శక్తి నాదస్వరూపకంగా ఈ సప్త చక్రముల మూలకంగా సాగుతూ ఆ యొక్క శ్రేష్టమైన సంగీతం బయలుపడుతుంది. పురంధరదాసులు, కనకదాసులు, దీక్షితులమైన వారందరూ కూడా, సంగీతకారులందరూ కూడా అమ్మను సేవించి, అమ్మను పూజించి సరస్వతి కృపాకటాక్షం ద్వారానే అనేకమైన రాగములను వర్షింపజేశారు. హిందూ ధర్మంలో పురాణ ప్రకారం శాక్త మతం ప్రత్యేక మతమనే మనం చెప్తాం. షణ్మతముల్లో విశేషంగా శాక్త మతం. జగన్మాతను వారి వారి యోగ్యతానుసారం, అనగా సాధకుడు అనుసరించే పద్ధతి, అతను తన యొక్క గురువు యొక్క సాంప్రదాయము, ఇలా అనేకమైనటువంటి అంశములను ఆధారంగా చేసుకొని దేవి యొక్క రూపాన్ని పూజించేటువంటి విధానం బహుకాలం నుండి మన దేశంలో వస్తూ ఉంది. దేవికి అనేక వివిధ రూపాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని మాత్రం మనం తెలుసుకుందాం. ఆదిశక్తి అనగా పరాశక్తి, ఆమెయే పరాదేవత మరియు పరబ్రహ్మస్వరూపిణి. రెండవది మహాదేవి, పరమేశ్వరి, రాజరాజేశ్వరి, లలిత, త్రిపుర సుందరి. ఈమెను మాతృస్వరూపంగా పూజిస్తారు. కాళి, ఈ రూపము జ్ఞానము మరియు కాలము రెండింటినీ మీరినటువంటి అవస్థను సూచిస్తుంది. దుర్గా, అంబ, అంబిక, చండి, ఈ దేవతలు దుష్ట శక్తులు నిగ్రహించేటువంటి రూపాలు. మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి దేవీ మహాత్మ్య ప్రకారం ఇవి ఆదిశక్తి యొక్క 3 ముఖములు. ఇంకా కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలను తీర్చుకోవడానికి పార్వతిని మరియు పూజిస్తుంటాం. 7వది పార్వతి అని, ఉమా, గౌరీ అని. ఈమె ఆదిశక్తి యొక్క సగుణ రూపము మరియు మోక్షదాయిని కూడా. అన్నపూర్ణ, సకల జీవ జంతురాశులంతటి కూడా పోషించేటువంటి శక్తి కలిగి ఉన్నది. మహాలక్ష్మి, ఈమె మనకు ధనము, ఆరోగ్యము, ప్రేమ, సౌందర్యము, సంపత్తి ఇన్నిటిని మనకు అనుగ్రహిస్తుంది. 10వది మహాసరస్వతి, ఈమె అనేకమైన సంస్కృతులు ఏవైతే ఉన్నాయో, నాటకం అనొచ్చు, సంగీతము, సాహిత్యము, నృత్యము, అనేకమైన కళలు, వీటికి అధిదేవత మరియు బ్రహ్మ యొక్క మహారాణి. ఋగ్వేదంలో మహాసరస్వతిని ఒక మహానదిగా కూడా కీర్తించారు. 11వది గాయత్రి, మహామంత్రముల అధిదేవత. 12 గంగా నది విశిష్టమైనటువంటిది. మరి 13వది వైష్ణవులు ఆచరించేటువంటి రాధ. గీతా గోవిందంలో ప్రసిద్ధుడైనటువంటి కృష్ణుని యొక్క ఈమె ప్రియతమురాలు. ఇంకా దేవిని మనం అందరూ కూడా కొందరు తాంత్రిక రూపాల్లో పూజిస్తారు. అవి వేరే వేరేగా ఉన్నాయి. వారి వారి గురువులను అనుసరించి మనం వాటిని ఆరాధించాలనే దేవి పురాణాలు తెలియజేస్తాయి. కుండలిని దేవి అనగా మన మానవ శరీరంలో ఉండేటువంటి అవ్యక్తమైన ఒక చేతనా శక్తి. నవదుర్గ 9 రూపాల్లో ఉంది. అష్టలక్ష్ములు, సప్తమాతృకలు, అష్టసిద్ధులు మరియు నిత్య అని పిలువబడేటువంటి దేవతలు, 64 యోగిని స్త్రీలు, దశమహావిద్యలో చెప్పినటువంటి 10 దేవీలు. ఈ విధంగా దేవి ఏ విధంగా పురుష మరియు స్త్రీ స్వరూపం కూడా కొన్నిసార్లు అభివర్ణించారు. శివుడు మరియు శక్తి సంకేతంగా మనం భావిస్తాం. తంత్రశాస్త్రంలో చంద్రుడికి 16 కళలు ఉన్నాయి. అవి క్షీణించడం, వృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగానే దుర్గాదేవి కూడా ఆయా సమయాల్లో తన యొక్క రూపాన్ని మార్చుకుంటుంది. నలుపుగా, ఘోర రూపంగా కూడా కనిపిస్తుంది. కాళి రూపము అతి నలుపు రంగుతో కూడి భయంకరంగా ఉంటుంది. ఏ విధంగా చంద్రుడు వృద్ధి చెంది అలా ఆకర్షించబడుతుంటాడో అలానే పరమేశ్వరి కూడా పూర్ణ చంద్ర స్వరూపిణి లలితామహా త్రిపుర సుందరిగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ విధంగా మహాదేవి అనేక రూపాల్లో ఈ యొక్క అమ్మవారిని పూజించడం కోసం అనేక రూపాలు, అనేక పద్ధతులు ఉన్నాయి. బాల అని, షోడశి మహామంత్రం మరియు త్రిపుర మంత్రం, భైరవీ మంత్రం అని.
ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ప్రవేశపెట్టినటువంటి పంచాయతన పద్ధతి, అందులో సూర్యుడు, గణేష, విష్ణువు, దేవి మరియు ఆ యొక్క శివుడు ఈ పూజను చేసేటువంటి సాంప్రదాయం ఉంది. హిందూ ధర్మంలో ఈ 5 దేవతలు చాలా ముఖ్యం. ఈ దేవతలే పంచభూతాలకు ప్రతినిధులు. గణేశుడేమో పృథివికి, మహావిష్ణువు జలమునకు, సూర్యుడు అగ్నికి, దేవి వాయువుకు, శివుడు ఆకాశానికి ప్రతినిధులు. అందుకే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు దేవి పంచాయతనం చేస్తున్నప్పుడు దేవిని మధ్యలో విగ్రహాన్నో లేక శ్రీచక్రాన్ని పెట్టుకొని ఇక మిగతా విష్ణువు, శివుడు, గణేశుడు, సూర్యుడు 4 వైపులా పెట్టుకొని పూజిస్తారు. ఇదే పద్ధతే చాలా దేవాలయాల్లో కూడా ఈ పూజను చేస్తూ ఉంటారు. గృహస్థులైన వారు ఈ పంచాయతీని పూజ చేసేదాని వల్ల ఏమేమి ఫలితాలు కలుగుతాయని మనం తెలుసుకోవాలి. దుర్గను ఆరాధించడం ద్వారా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి వృద్ధి చెందుతాయి. మహావిష్ణుని పూజిస్తే మనకు రక్షణ మరియు సంపత్తు మరియు మోక్షం కలుగుతుంది. శివుడిని పూజించడం ద్వారా వివేకము, జ్ఞానము, ఆయుష్యం పెరుగుతాయి. గణేషుని పూజించడం ద్వారా విఘ్ననాశనము, బుద్ధిశక్తి పెరుగుతుంది. సూర్య భగవాన్ ఆరాధిస్తే ఆరోగ్యము మరియు దేహకాంతి మరియు ప్రజ్ఞ ఇవి అభివృద్ధి చెందుతాయి. అందుకే అదే ఒక్క శ్లోకం రీతిగా కాంచీపీఠంలో ఈ శ్లోకాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆదిత్యాం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచయజ్ఞపరో నిత్యం గృహస్థాః పంచపూజయేతని. ఈ విధంగా 5 పంచాయతన పూజను ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు ఈ లోకానికి అందించారు. ఆత్మీయులారా, ప్రతి గ్రామంలో కూడా గ్రామం నిర్మాణం జరిగే మొట్టమొదటిసారి అంటే ఎప్పుడైతే మొట్టమొదటి ఒక గ్రామంలో వచ్చి కొత్తగా ప్రదేశం చేరుకుంటారో వారందరూ జీవనంలో శాంతి, సుఖం, నెమ్మది ఉండాలని గ్రామ ప్రజలు ఏం చేస్తారు? ముఖ్యంగా గ్రామ దేవతను పూజిస్తారు. గ్రామ దేవతలు దుష్ట శక్తులను దూరం చేసి గ్రామంలో ఉన్న వారందరికీ కూడా సౌభాగ్యాన్ని కలిగిస్తారు. ఆ గ్రామదేవత దేవి ప్రసిద్ధమైన నామంతోనే కొన్ని గ్రామాలు కూడా వెలువడుతుంటాయి. ఆ యొక్క పూజా విధానంలో అనేక రూపాలు, అనేకమైనటువంటి భిన్నమైనటువంటి ఆచారాలు ఉండొచ్చు. కొన్ని చోట్ల రాతితో చేసినటువంటి గ్రామ దేవతలు, మరి ఒక చోట మట్టితో చేసినటువంటివి, కొన్ని చెక్కతో చేసినవి, కొన్ని పంచలోహాలతో చేసినవి, ఇలా ఒక్కొక్క గ్రామ దేవతలు ఒక్కొక్క విధంగా ఉంటాయన్నమాట. అందుకే ఏ గ్రామంలో ఏ కార్యక్రమాలు మన ఇంట్లో గృహంలో చేయాలన్నా లేదా గ్రామంలో ఏదైనా ఉత్సవాలు చేయాలన్నా ముఖ్యంగా గ్రామ దేవతకు వెళ్ళి ఆమెను పూజించుకొని ఏదైనా ఒక బలిని సమర్పిస్తారు. బలి సమర్పణ చాలా ముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత అక్కడి నుండి అమ్మ ఆశీర్వాదంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆత్మీయులారా, ఈ యొక్క శక్తి ఆరాధన అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. మనం శక్తిని ఆరాధించడం ద్వారా నవరాత్రులు విశేషంగా అనేకమైనటువంటి సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. హరి ఓం తత్సత్. ఇట్లు మీ ప్రియతమ వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.